200 రోజులు దాటిన గాజా యుద్ధం మరో బీభత్స కాండ దిశగా అడుగులు వేస్తోంది. దక్షిణ ప్రాంత నగరమైన రాఫా లోపలకు ఇజ్రాయెల్ సైన్యం ఏ క్షణమైనా చొరబడవచ్చు. కొద్ది రోజులుగా రాఫా నగరం మీద జరుగుతున్న వైమానిక దాడులు గురువారం మరింత తీవ్రమయ్యాయని, ఈజిప్టుతో సరిహద్దులు పంచుకుంటున్న ఈ నగరం నుంచి ప్రజలను వెళ్లగొట్టే ప్రయత్నాలు జోరందుకున్నాయని వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు 3 లక్షల మంది జనాభా ఉండే రాఫా నగరం ఇజ్రాయెల్ దమనకాండ ఆరంభమైన తర్వాత శరణార్థులుగా తరలివచ్చిన మరో 10 లక్షల మందితో కలిసి కిక్కిరిసిపోతోంది. 13 లక్షల మందికి కాస్తో కూస్తో నీడనిస్తున్న ఈ నగరంలోకి ఇజ్రాయెల్ సైన్యం ప్రవేశిస్తే ఆ బీభత్సం ఊహకు అందనిది. రాఫాలో చుచ్చుకుపోయేందుకు సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని, అది సమధికోత్సవంతో ఎదురుచూస్తోన్న ఆదేశాలు ఏ క్షణాన్నైనా వెలువడొచ్చని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అధికార ప్రతినిధి అంటున్నారు. రాఫా దాడికి వ్యతిరేకంగా ఈజిప్ట్ ఏవో హెచ్చరికలు చేస్తోంది. కానీ నెతన్యాహు వీటిని లక్ష్యపెట్టే అవకాశాలు ఎంతమాత్రం లేవు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్స్ చేపట్టని కీలకమైన నగరం ఇదే. హమాస్ ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న ఆరోపణలతో మిగతా నగరాలను నాశనం చేయడం, జల్లెడ పట్టడం పూర్తి చేసిన ఇజ్రాయెల్కు రాఫా నగరం మీద చాలా అనుమానాలున్నాయి. 4 హమాస్ బెటాలియన్లకు ఈ నగరం స్థావరమని, వీరికి తోడు 6 నెలల యుద్ధంలో వేరువేరు ప్రాంతాల నుంచి పారిపోయి వచ్చిన వేలాది మంది హమాస్ ఫైటర్లు ఇక్కడే తలదాచుకుంటున్నారని ఇజ్రాయెల్ వాదిస్తోంది. హమాస్ అపహరించుకుపోయిన ఇజ్రాయేలీలను విడిపించుకోవాలంటే ఈ నగరాన్ని జల్లెడ పట్టాల్సిందేనని అంటోంది. హమాస్ ను నాశనం చేయడం పేరిట ఈ 6 నెలల కాలంలో ఇజ్రాయెల్ ఎంత అమానుషంగా వ్యవహరించిందో తెలుసు. పక్షం రోజుల క్రితం దక్షిణ గాజా నుంచి ఇజ్రాయెల్ వ్యూహాత్మక అవసరాల రీత్యా సైన్యాన్ని ఉపసంహరించుకున్న తర్వాత అక్కడ అది పాల్పడిన అరాచకాలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం ప్రజలను చంపివేసి సామూహికంగా ఖననం చేసిన ప్రాంతాలను పాలస్తీనా అధికారులు గత కొద్ది రోజులుగా తవ్వితీస్తున్నాయి. ఖాన్ యూనిస్ ప్రాంతంలోని నాజర్ ఆసుపత్రి ప్రాంగణంలో 400 మృతదేహాలు బయటపడ్డాయి. రోగులని కూడా చూడకుండా చిత్రహింసలు పెట్టి వారిని చంపేశారని, కొందరి చేతులు కాళ్లు కట్టివేశారని పాలస్తీనా అధికారులు ఆరోపిస్తున్నారు. గాజా సిటీలోని అతిపెద్ద ప్రధాన ఆసుపత్రి అల్ షిఫా ప్రాంగణంలోనూ సజీవంగా ఖననమైన పాలస్తీనియన్ల మృతదేహాలు బయటపడ్డాయి. ఇవన్నీ అసత్య ప్రచారాలని ఇజ్రాయెల్ కొట్టిపారేస్తున్నప్పటికీ చిన్నపిల్లల మృతదేహాలు కూడా అక్కడ బయటపడటం ఇజ్రాయెల్ అరాచకాలకు పరాకాష్ట. రోగులు, వైద్యుల ముసుగులో హమాస్ ఉగ్రవాదులు తిరుగుతున్నారని, ఆసుపత్రుల నేలమాళిగల్లో వారి ఆయుధ నిల్వలున్నాయని ఆరోపిస్తూ వారిని నేలమట్టం చేసిన ఇజ్రాయెల్ రోగుల పట్ల కూడా ఎంత అమానుషంగా వ్యవహరించిందో ఈ ఉదంతాలు చెబుతున్నాయి.